ఇంకా ఇయర్ తీసుకున్నట్టయితే చెవి సమస్య కూడా చాలా మందికి చూస్తూ ఉంటాం. అంటే కొంతమందికి చెవిపోటు ఉంది అని అంటారు. చెవి ఎక్కువ పెయిన్, గుబిలి సమస్య కూడా ఉంది అని. అసలు ఈ గుబిలి ఎందుకు ఫామ్ అవుతుంటది సార్? ఎక్కువ శాతం. చెవిలో గుమిలి అనేది అది మనకు న్యాచురల్ ప్రాసెస్ అది. ఓకే. ప్రతి వాళ్ళకి కూడా గుమిలి అనేది తయారవుతుంది. యాక్చువల్‌గా సెరమినస్ గ్లాండ్స్ అని ఉంటాయి చెవిలో. మనకి హ్మ్. చెమట గ్రంథులు ఎలా ఉంటాయో యెస్. చర్మానికి, ఆ! చెవి లోపల ఈ చెవి రంధ్రం కూడా ఈ లోపల చర్మం ఉంటుంది. ఆ చర్మంలో సెరమినస్ గ్లాండ్స్ అంటే సీబమ్ అంటే ఈ గుమిలి అనేది హ్మ్. ఉత్పత్తి అవుతూ ఉంటుంది, సెక్రెట్ అవుతుంది. దాని ఫంక్షన్ ఏంటంటే ఈ చెవిలోకి వెళ్ళే దుమ్ము కానీ ఏదైనా ఇట్లాంటివి వెళ్ళినప్పుడు దానిలో కలిసిపోయి ఆ సెక్రిషన్ చెమటలాగా వస్తుంది కదా, అది చిక్కబడిపోతుంది. ఆ తర్వాత చెవిలో న్యాచురల్ మెకానిజం ఒకటి ఉంటుంది. ఓకే. ఆ లోపల తయారైన గుమిలి, ఈ దుమ్ము ఇలాంటివన్నీ కలిసి ఫామ్ అయినటువంటి ఆ గుమిలి బయటకి వచ్చేస్తుంది. దాంతో అదే వెళ్ళిపోతుంది. అది హ్మ్. మన చర్మం శరీరం మీద ఉన్న చర్మం పొట్టు ఊడిపోతుంది అంటారు కదా. అవును. అది మామూలుగా చర్మము పోయి మళ్ళీ కొత్తది వస్తూ వస్తుంది ఉంటుంది. అని. చర్మ కణాలకి ఆ లక్షణం ఉంటుంది. చెవిలో ఉన్న చర్మ కణాలకి ఏంటంటే ఒక లక్షణం, అక్కడక్కడ పొట్టు ఊడిపోవడం కాకుండా ఆ చర్మ కణాలు మైగ్రేట్ అవుతాయి బయటికి. ఆ లోపల ఉన్న రంధ్రం నుంచి ఆ చర్మ కణాలకి బయటికి ఇలా తోసేస్తుంది. అదే ఆ కణాలే దాన్ని ఏదైనా గుమిలి ఇట్లా తయారైన గుమిలిని ఆ చర్మం ఊడిపోయి పొట్టు ఊడిపోయిన దాన్ని అంతా కూడా బయటికే నెట్టేస్తుంది. అది మైగ్రేట్ అవుతుంది బయటికి. దానికి సాధారణంగా వెళ్ళిపోతుంది. ఎవరికి పెద్ద సమస్య రాదు. కొంతమందికి గుమిలి అలా లోపల తయారవుతుంటుంది. అది జనరల్గా ఏంటంటే మనం చెవిలో పుల్లలు పెట్టి లేకపోతే బడ్స్తో క్లీన్ చేసుకుంటున్నాం మేము అని చెప్తారు. జాన్సన్ బర్డ్స్ వాడుతున్నామని చెప్తారు. ఇలాంటి అనవసరంగా మెడిల్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే దాంతో అది బయటకు వచ్చేదాన్ని మనం డిస్టర్బ్ చేస్తాం. అది లోపలికి బడ్స్ పెట్టినప్పుడు కొంత మనం తీసేస్తాము, కొంత లోపలికి నెట్టేస్తుంటాం మనకు తెలియకుండా. సో అది లోపలికి పోతే బయటకు రాదు. ఇంకా ఈ మధ్య కాలంలో చాలా మంది అవి బడ్స్ అంటే ఫ్రెష్ అప్ అవ్వడం కానీ, అంటే రాగానే చెవిలో ఏదో వాటర్ పోయిందని ఆ బడ్స్ అది తప్పు అంటారు. అయితే ఎవ్వరు కూడా చెవిలో బడ్స్ యూజ్ చేయడం అనేది అవసరం లేదు. అది మంచిగా కంపెనీస్కి $1 బిలియన్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. జాన్సన్స్ కంపెనీ లాంటి వాళ్ళు కూడా. సో మనం వాళ్ళకు బిజినెస్ ఇస్తున్నాము, మనం జబ్బులు తెచ్చుకుంటున్నాం. సో చెవిలో బడ్స్ పెట్టి క్లీన్ చేసే అవసరం లేదు. మనకు చెప్పాను కదా, న్యాచురల్గా దాంతో అది క్లీన్ అయ్యే మెకానిజం ఉంది వాటికి. మన కంట్లకి ఎట్లయితే క్లీన్ చేయమో దానికి చెవికి కూడా చేసే అవసరం లేదు. మోస్ట్ అబ్యూజ్డ్ ఆర్గన్ చెవి. ఏదైనా అవసరం పొద్దుపోతే పుల్లలు పెట్టుకోవడం, క్లీన్ చేయాలా అని చెప్పి చెవులు ఏదో శుభ్రం చేసుకుంటున్నాం అని చెప్పుకోవడం, అది తప్పది. చెవిపోటు కూడా వస్తుంది అంటుంటారు తరచుగా. కొంతమందిలో వింటూ ఉంటాం, చెవి పెయిన్ వస్తుంది, చెవిపోటు వస్తుంది అని చెప్పేసి హోమ్లోనే ఆయిల్ కాచుకొని దాంట్లో వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. అసలు నిజంగా చెవిపోటు ఎందుకు వస్తుంది అంటారు సార్? చెవిలో నొప్పికి రకరకాల కారణాలు ఉంటాయి. ఓకే. ఒకటి చెవి లోపలనే ఏదైనా ఒక కురుపులు రావటము, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ గుమిలి గట్టి పడిపోయి కొన్నాళ్ళ తర్వాత కెరటోసిస్ అంటాం కొంతమందికి. చాలా రోజులు అట్లా ఉండి పేరుకుపోతే అది ఇన్ఫెక్షన్ వచ్చేసి అట్లాంటి ప్రెషర్ తోటి కూడా వస్తుంది. అది కాకుండా చెవిలో 3 భాగాలు ఉంటాయి. బయట మనకు కనపడే చెవి రంధ్రం ఒకటే కాకుండా కన్నబేరు ఉంటుంది. ఆ కన్నబేరు వెనకాల మధ్య చెవి ఉంటుంది. ఆ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ వస్తే ఓటైటిస్ మీడియా అంటాము. దానివల్ల పిల్లల్లో, ముఖ్యంగా చిన్నపిల్లల్లో రాత్రిపూట సడన్గా లేచి నిద్రపోతూ ఏడుస్తూ ఉంటారు. చెవిలో ఇన్ఫెక్షన్స్, చెవిపోటు వస్తాయి. ఈ పెద్దవాళ్ళలో చెవిపోటు వస్తే ముక్కు వెనక భాగంలో నాసోఫారింగ్స్ అంటాము. క్యాన్సర్స్ ఉంటే కూడా చెవిపోటు వస్తుంది కొంతమంది. అట్లా కాకుండా పళ్ళ జబ్బులు ఉన్నా చెవిలో నొప్పి రావచ్చు. అంటే పంటకి ఈ నాలుక, చీకు, గొంతు లోపల భాగాలు కొన్ని ఈ చెవికి సంబంధించిన నర్వ్స్ అన్నీ ఒకటే ఉంటాయి. ఒకే నరానికి సంబంధించిన బ్రాంచెస్ సప్లై చేస్తాయి. సో పంటి జబ్బులు ఉంటే కూడా చెవులో నొప్పి రావచ్చు. సో గొంతులో వెనకాల జబ్బులు ఉన్నా కూడా చెవులో పోటు రావచ్చు. ఈ దవడ ఎముక కొనికి సంబంధించిన ఈ జాయింట్ పెయిన్స్ తోటి కూడా చెవులో నొప్పి వస్తుంది. ముఖ్యంగా చెవి లోపలే ఉండే జబ్బులే చాలా కారణాలు ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ అవి. అట్లా రకరకాల కారణాలు ఉంటాయి.
చెవి. కొంతమంది ఏంటంటే సార్ ఇప్పుడు గొడవ పడ్డ సమయంలో చెవికి అంటే ఇలా గట్టిగా కొట్టడం వల్ల ఒక లాంటి సౌండ్ అనేది వస్తుంటది. గుయ్యి మంది అది చెప్పేసి అంటూ ఉంటారు. అసలు అంటే ఆ టైంలో ఇంకా కొంతమంది అన్‌కాన్షియస్‌లో పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు అలా అవుతుందంటారు సార్? అది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మంది తెలుసుకోవాలి. చెవు దెబ్బ కొట్టడం వల్లే కాకుండా పెద్ద శబ్దాలకి ఎక్స్‌పోజ్ అయితే కూడా ఈ మధ్య డీజే అనేది సాధారణం అయిపోయింది, చాలా సర్వసాధారణం. అన్నట్టు దెబ్బలు ఎవరైనా దెబ్బ కొడితే ఇంట్లోనో బయటనో పిల్లలు కొట్లాడుకొని అది కన్నబీరు పగిలిపోయి వచ్చేవాళ్ళని చూస్తున్నాం. అది కాకుండా డీజే పెద్ద శబ్దాలు పెట్టుకొని యంగ్స్టర్ ఈ మధ్య చూశాను ఒక అతన్ని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వాళ్ళందరూ ఏంటంటే వీకెండ్ ఎక్కడో డీజేకి వెళ్తారు. ఒక పెద్ద హాల్లో మొత్తం తలుపులన్నీ పెట్టేసి 120 డెసిబుల్స్ సౌండ్తో కూడా వాళ్ళు ఆ డీజే పెడతారు. 120 డెసిబుల్స్ అంటే దాదాపు ఏరోప్లేన్ సౌండ్. అది ఏరోప్లేన్ పక్కన ఉంటే వచ్చేసాం. 100 డెసిబుల్స్ పైన కానీ ఇంకా 85 డెసిబుల్స్ మనకు సేఫ్ లెవెల్ సౌండ్. ఆ పైన ఎంత శబ్దం వస్తే అంత ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఎవ్రీ 5 డెసిబుల్ సౌండ్కి మనకు ఆ శబ్దము డ్యామేజ్ అయ్యేది, డేంజర్ అనేది పెరుగుతూ పోతుంది. ఇంకా 100 డెసిబుల్స్ ఆ పైన పోతే ఇన్స్టెంట్గానే చెవి కన్నబీరు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సాధారణంగా మనకు ఈ హోటల్స్లో కానీ మ్యూజిక్ కన్సర్ట్స్లో కానీ 60 డెసిబుల్స్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టకూడదు. వాళ్ళు కంటిన్యూగా వింటూ ఉంటే 85 డెసిబుల్స్ 90 డెసిబుల్స్ సౌండ్ కూడా కంటిన్యూగా వింటే 2-3 గంటలు వింటే కానీ చెవి వినికి లోపాలు వస్తున్నాయి. అలా కాకుండా కన్నబేరు పగిలిపోయి వచ్చిన సడన్గా చెవి మొత్తం వినపడకుండా ఆ యంగ్స్టర్ వచ్చాడు. రాత్రి డీజే విన్నాడు, పొద్దున వచ్చాడు, వినపడలేదు కంప్లీట్గా. రాసి చూపిస్తున్నాడు ఏమైంది అంటే అంత వినపడకుండా అయిపోయాడు. సో దెబ్బ తగిలినా పెద్ద శబ్దాలు ఎక్స్పోజ్ అయినా చెవి పూర్తిగా వినికిడి లోపాలు వచ్చి వినికిడి పోయే అవకాశం ఉంది. కన్నబేరు పగిలిపోతుంది. ఇంకా చెవిలో ఉండేటువంటి చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, ఆసికిల్స్ ఉంటాం, అవి కూడా రప్చర్ అయిపోతాయి, డిస్రప్ట్ అయిపోతాయి. చాలా ప్రమాదం జరుగుతూ ఉంది దానివల్ల. ఓకే. సో ఇంకా చెవి సమస్యలకు కూడా ఎలాంటి అంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి, తరచుగా చీమ్ కారుతుంటాయి, కొన్ని డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. తరచుగా అలా డ్రాప్స్ వేసుకోవడం మంచిది అంటారా, లేకపోతే హోమ్ రెమెడీస్ ఏమన్నా వాడడం మంచిది అంటారా? లేదు, చెవికి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ హోమ్ రెమెడీస్ అనేది చేయొద్దు. కొంతమంది వాడుతూ ఉంటారు ఇప్పటికీ కూడా. చేయొద్దు చెవికి సంబంధించి. ఎందుకంటే చెవిలో వచ్చే సమస్యలు ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అది లేకపోతే ఇంకా ఏదైనా గుమ్మిలు ఎక్కువగా ఉండేది కావచ్చు, నొప్పి రావచ్చు. కాబట్టి చెవిలో చీము రావచ్చు. అది ఎందుకు వస్తుంది, ఆ చీము పరీక్ష చేయాలి ముందు, అప్పుడే ఏదైనా డ్రాప్స్ వేయాలి. వెంటనే ఏదో చీము వస్తుంది లేదా నొప్పి వచ్చిందని వెంటనే పోయి డ్రాప్స్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంట్లో హోమ్ రెమెడీ అని చెప్పి ఆయిల్ వేసుకుంటూ ఉంటారు. ఆయిల్ వేయటం వల్ల అది తగ్గే అవకాశం లేదు. కొంతమందికి ఆయిల్ వేడి చేసి వేసుకుంటూ ఉంటారు, అది కూడా తగ్గదు. అది దానివల్ల కొంత ఇన్ఫెక్షన్స్ రాకపోవచ్చు కానీ దానివల్ల ఉపయోగం లేదు. కొంతమంది ఇంకేదేదో వేస్తారు, కుంకుమ వేస్తారు, అవన్నీ కెమికల్స్. ఈ డ్రాప్స్ కూడా కెమికల్స్. చర్మం ఇరిటేషన్ అవన్నీ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొత్తగా సమస్యలు వస్తాయి. కొంతమంది ఆ కుంకుమే కాకుండా ఇంకేదేదో వేస్తూ ఉంటారు, పసరు పోస్తారు. పుండు పడిపోయి వచ్చిన వాళ్ళని చూసాం అట్లా, కన్నబేరు దెబ్బతినే వాళ్ళని చూసాం అట్లా. చెవి వినికిడి లోపాలు తెచ్చుకుంటారు, దానివల్ల చెవి వినికిడి మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి చెవికి ఇలా మనం కంటిన్యూగానే మనం హోమ్ రెమెడీస్ లాగా ఏం చేయకూడదు. ఈ జలుబు అంటే చెప్పాము, అది ఆవిరి పట్టడం, చెవికి మాత్రం అట్లాంటివి చేయకూడదు. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఎలాంటి సర్జరీస్ మీ దగ్గర అందుబాటులో ఉంటాయి సార్? ఇప్పుడు మన హాస్పిటల్ నోవా ఈఎన్టీ హాస్పిటల్ స్టార్ట్ చేసి దాదాపు 25 సంవత్సరాల పైన అయిపోయింది. దాదాపు 30 సంవత్సరాలు అవుతాం. ఇక్కడ మేము చాలా సాధారణంగా చూసేది సైనస్ జబ్బులు, చెవిలో చీము గారే జబ్బులు. అవి కాకుండా మామూలు సాధారణ జలుబు దగ్గర నుంచి గొంతు క్యాన్సర్స్ దాకా కూడా అనేక రకాల జబ్బులు చూస్తున్నాం. థైరాయిడ్స్, అట్లాగే స్వరపేటకి సంబంధించిన వాయిస్ సంబంధించిన గొంతు బొంగురు సమస్యలు, గొంతు బొంగురు వాయిస్ స్వరపేటికలో చిన్న వోకల్ కార్డ్స్ అంటాము,
వాటిలో చిన్న చిన్న కురుపులు కాయలు లాంటివి వచ్చి గొంతు బొంగురు సమస్యలు అంటే వాయిస్ సమస్యలు, సింగర్స్ ఇట్లాంటి వాళ్ళకి, టీచర్స్కి, వాళ్ళ ప్రొఫెషనల్స్ వాళ్ళకి సంబంధించిన వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూసాము. అది కాకుండా గురక సమస్యలను చూస్తున్నాము. ఇంకా చెవిలో చీము కారుతూ ఉంటుంది, చెవి వినికిడి లోపాలు వచ్చేవాళ్ళని, పుట్టుకతో చెవిటి మూగ పిల్లలను చూస్తుంటాము. వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాంటివి చూస్తున్నాము. కొన్ని వేల ఆపరేషన్లు చేయవలసిన సమస్యలు చేశాము. ఎవరికి ఆపరేషన్స్ అవసరం అవుతుందో చూసి నిర్ధారణ చేసి తప్పకుండా అవసరమైన వాళ్ళకే ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అనవసరమైన ఆపరేషన్స్ అనేది మన దగ్గర ఎప్పుడు జరగదు, చేయకూడదు. అట్లా ఇక్కడ గొంతు టాన్సిల్స్, ఎడినాయిడ్స్ పిల్లల్లో వచ్చే వాళ్ళకి ఎవరికి తప్పకుండా అవసరమో వాళ్ళకి చేస్తాం. ఆ విధంగా ఏంటంటే రకరకాల జబ్బులు, సైనస్లు సంబంధించినవి, ఇవి కాకుండా ముక్కులో నుంచి జబ్బులు కొన్ని మెదడుకు పాకుతాయి. అలాగే మెదడుకు సంబంధించిన కొన్ని జబ్బులు అంటే పిట్యూటరీ ట్యూమర్స్ అంటాము, అంటే మెదడు ఈ భాగంలో ఉండి గ్లయోమాస్ అంటాం, మెనింజియోమాస్ అంటాం. వాటిని కూడా ఇప్పుడు మేము ఈ ఆధునిక శస్త్రచికిత్స విధానాలు వచ్చాయి. ఈ ఎండోస్కోప్తో ముక్కులో నుంచి మెదడుకు సంబంధించిన ఆపరేషన్లు కూడా మనం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. అది ఎందుకంటే మన మెదడు, ఈ ముక్కు, సైనస్ జబ్బులు వీటికి మధ్యలో పలుచటి ఒక బోన్ మాత్రమే ఉంటుంది. ఈ మెదడు అడుగు భాగాన ఉన్నటువంటి ట్యూమర్స్ని కొన్నిటిని మనం ముక్కు ద్వారా అక్కడికి ఈజీగా వెళ్ళి తీసేయడం జరుగుతాం, సులభంగా తీయవచ్చు. ఆ మెదడు అడుగు భాగాన ఉన్న వాటిని ట్యూమర్స్ని ఇంతకుముందు మెదడు తల ఓపెన్ చేసి కిందకు వచ్చి మెదడుని లాగి పై దూరం జరిపి చేయవలసి వస్తుంది. దానివల్ల ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా సులభంగా ముక్కులో నుంచే మెదడుకు సంబంధించిన ట్యూమర్స్ కూడా ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు. అట్లాగే చెవిలో చీము కారే వాళ్ళకి, వినికిడి లోపాలు ఉన్న వాళ్ళకి, వినికిడి సమస్యల్ని మళ్ళీ పోగొట్టి మళ్ళీ వినికిడి వచ్చేలాగా టింపనోప్లాస్టీస్ అని, ఆసిక్లోప్లాస్టీ అని, స్టెపిడెక్టమీస్ అని, అవి కాకుండా ఇంకా చెవి లోపల నుంచి మెదడుకు సంబంధించిన కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, అకౌస్టిక్ న్యూరోమాస్, గ్లోమస్ ట్యూమర్స్. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఆ ట్యూమర్స్ని తీసేయచ్చు, మెదడుకు సంబంధించిన ట్యూమర్స్. ఇలా రకరకాల ఆధునిక చికిత్సా పద్ధతులు, ఆధునిక పరికరాలతో కూడిన ఆపరేషన్స్ సులభంగా, అంటే ఎంత వీలైతే అంత మనం మినిమైజ్ చేస్తాం, అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ మధ్య ఏంటంటే మన దగ్గర, మన భారతదేశంలోనే మొట్టమొదటిగా ఎండోస్కోపీ ఇయర్ సర్జరీ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడే మనం ఇంట్రొడ్యూస్ చేసాము, డెవలప్ చేసాము, ఇక్కడే మన దగ్గరే డెవలప్ చేసాము. దాన్ని అనేక రకాలుగా ప్రచారంలోకి తీసుకొచ్చి అందరికీ నేర్పించడం కూడా జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా చేసిన వాళ్ళలో మనం కూడా ఈ ఎండోస్కోపీ ఇయర్ సర్జరీ అనేది చేస్తూ ఉన్నామని చెప్పుకోవడానికి మాత్రం మనం గర్వపడుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ ఎండోస్కోపీ ఇయర్ సర్జరీ అనేది ఏంటంటే ఈ చెవు వెనకాల మనం కట్ చేసే అవసరం లేకుండా దాదాపు 80% ఆఫ్ ద చెవికి సంబంధించిన జబ్బుల్ని చెవి రంధ్రం ద్వారానే, ఎండోస్కోప్ ద్వారానే ఆపరేషన్ చేసి నేను దాన్ని సరి చేయవచ్చు. అది మొట్టమొదట నేను ఇక్కడ మన దేశంలో నేను దాన్ని కనుక్కొని దాన్ని డెవలప్ చేసి, మా మిత్రులు ఇంకా కొంతమంది ప్రపంచంలో ఉన్న ఒక 10 మందితో కలిసి అందరం కలిసి ఇంటర్నేషనల్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పి ఒకటి ఫామ్ చేసి, నేను బోర్డ్ మెంబర్ని, దానికి ఫౌండర్ మెంబర్ని. భారతదేశంలో నేనే ఒకనే ఫౌండర్ మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు ఎండోస్కోపీ ఇయర్ సర్జరీని మనం ప్రపంచంలో మొత్తంలో కూడా ప్రచారంలోకి తీసుకురావడంలో కూడా నా పాత్ర నేను నిర్వహించడం. అంటే ఇట్లా అనేక రకాల ఆధునిక పరీక్షలు, ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు, ప్రజల్లో ఉన్నటువంటి రకరకాల చెవి, ముక్కు, గొంతు సమస్యల్ని కనిపెట్టడానికి కావాల్సిన పరీక్షలు, జలుబు, సాధారణ జలుబు, పాలిప్స్ నుంచి మెదడుకు సంబంధించిన ట్యూమర్స్ దాకా, స్వరపేటకులో వచ్చే వాయిస్ సమస్యలు, చెవికి సంబంధించిన ఆపరేషన్లు, స్కార్ లేకుండా చెవి కట్ చేయకుండా లోపల నుంచి చేసే విధానాలు, ఇలా అనేక రకాలుగా, గురకకు సంబంధించిన ఆపరేషన్లు, ఇట్లా అనేక రకాల ఆపరేషన్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ కూడా, ఇంత ఆధునిక టెక్నాలజీ ద్వారా మీరు ఈ సేవలను అందిస్తున్నందుకు మా ఛానల్ తరపు నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే, చూసారు కదా, మీకు కూడా ఈఎన్టీ సమస్యలు ఏదైనా ఉంటే
ఖచ్చితంగా సార్ దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకండి, మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ముందుగా డాక్టర్ దగ్గరని కన్సల్ట్ అవ్వండి. సార్ అన్ని విధాలుగా కూడా ట్రీట్మెంట్ పరంగా అందుబాటులో ఉంటారు. నోవా ఈఎన్టీ హాస్పిటల్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ ఎం మోహన్ రెడ్డి గారు, వారిచే ఖచ్చితంగా మీకు ఆధునిక చికిత్స కూడా అందుబాటులో ఉంటుంది. ఇలాగే సర్జరీస్ కూడా సార్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లస్ టీవీ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.